అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థం. ఆ రుణం అంటే పాపములను హరించునది అని అర్థం కూడా ఉంది. తమిళంలో తిరువన్నామలై అని పిలుస్తారు. హిందువుగా పుట్టినవారు, అందున శివభక్తులైతే ఖచ్చితంగా జీవితకాలంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించి తీరవలసిందే. చాగంటి కోటేశ్వరరావు గురువుగారు చెప్పినట్లు ఈ క్షేత్రంలో అడుగు పెడితే పాప ప్రక్షాళన జరుగుతుందో లేదో పక్కన పెడితే ఆ నేల మీద కాలు మోపగానే హృదయం పులకించి అలౌకిక ఆనందం ప్రవహిస్తుంది. ఆలయం వెలుపలి సరిహద్దులో 4 పెద్ద గోపురాలున్నాయి. అవి రాజగోపురం తూర్పు వైపు, పెరియ గోపురం పశ్చిమ వైపు, తిరుమంజన గోపురం దక్షిణం వైపు, మరి అమ్మన్ గోపురం ఉత్తరం వైపు ఉంటే గుడి ప్రాంగణం లోపల ఉన్న 5 గోపురాలతో కలిపి మొత్తం 9 గోపురాలు ఉన్నాయి. 217 అడుగుల ఎత్తైన రాజగోపురం చూస్తుంటే